श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओं। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಮನವಚನ ಕಾಯಿಕ ಪ್ರದಕ್ಷಿಣೆಯು ಅನುದಿನದಿ ಸರ್ವತ್ರ ವ್ಯಾಪಕವನರುಹೇಕ್ಷಣಗರ್ಪಿಸುತ್ತ ಮೋದಿಸುತ್ತಲಿರು ಸತತ ಅನುಭವಕ್ಕೆ ತಂದುಕೋ ಸಕಲ ಸಾಧನಗಳೊಳಗಿದೆ ಮುಖ್ಯ ಪಾಮರ ಮನುಜರಿಗೆ ಪೇಳಿದರೆ ತಿಳಿಯದು ಬುಧರಿಗಲ್ಲದಲೇ. ఈ యొక్క 16వ పద్యం యొక్క విశేష వివరణను మనము నిన్న చెప్పుకున్నాము. ఎంతవరకు అంటే మన వచన కాయిక ప్రదక్షిణయు అనుదినది సర్వత్ర వ్యాపక వనరుహేక్షణ గర్పిసుత మోదిసుతలిరు అని చెప్పుకున్నాం. అంటే మనస్సు వాక్కు శరీరము ఉపలక్షణతయా 10 ఇంద్రియములు వీటితో చేసేటటువంటి కార్యములన్నీ కూడా రాజీవలోచనుడైనటువంటి ఆ భగవంతునికి ప్రదక్షిణ అని ప్రదక్షిణ సేవ అని సమర్పించి సంతోషించుము అని చెప్పారు. ఈరోజు సతత అనుభవಕ್ಕೆ ತಂದುಕೋ సకల సాధనಗಳೊಳಗಿದೆ ಮುಖ್ಯ పామర మనుజರಿಗೆ పేಳಿದರೆ ತಿಳಿయదు బుధరిగల్లదలే అనేటటువంటి ఈ పంక్తి యొక్క భాగాన్ని చెప్పుకుందాం. అనుభవಕ್ಕೆ ತಂದುಕో, మనం పైన ఏం చెప్పుకున్నాము, ఆ 10 ఇంద్రియములతో చేసేటటువంటి కార్యములన్నీ భగవంతుని యొక్క ప్రదక్షిణ అనేటటువంటిది జ్ఞానానుసంధాన పూర్వకంగా కేవలము పటాటోపముతో కాకుండా నేను ఒక గొప్ప భక్తుడిని అని అందరికీ చాటి చెప్పుకోవడానికి కాకుండా, కేవలము మాటలతో కాకుండా ఈ అనుసంధానం అనేటటువంటి అనుసంధానపూర్వకమైనటువంటి పూజ స్వానుభవానికి తెచ్చుకో అని చెబుతూ ఉన్నారు. మనకు మనస్సు వాక్కు శరీరము, మనస్సులో ఏమనుకుంటామో దానినే మాట్లాడాలి, ఏమి మాట్లాడతామో దానినే ఆచరించాలి. ఇది కేవలము ఒకరికి చెప్పడానికో లేదా నేను ఒక పెద్ద భక్తుణ్ణి అని లోకానికి చూపించుకోవడానికో కాకుండా ఈ జ్ఞానానుసంధానమైనటువంటి ఈ పూజ నీవు అనుభవానికి తెచ్చుకో. అప్లికేషన్ కావాలి ఇక్కడ. కేవలం చెప్పటం కాదు,
దానిని మనము అనుభవానికి తెచ్చుకోవాలి, ఆచరించాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఈ ప్రవచనకారుల గురించి ఒక మాట చెబుతారు. ఎన్నో మార్లు ఇది నేను చెప్పటం జరిగింది. పరోపదేశకాలే సర్వే వ్యాసపరాశరాః స్వానుష్ఠానుకాలే పండితోపి అపండితః అని. వ్యాసపీఠంలో కూర్చొని ప్రవచనం చేసేటప్పుడు ప్రతి ఒక్కడూ కూడా అపర వ్యాసుడు పరాశరుడుగా ఉపన్యాసాలు చెప్తారట. ఆ చెప్పినటువంటి దానిని ఆచరించడానికి వచ్చేటప్పటికీ ఎంత పెద్ద పండితుడైనా పామరుని వలె ప్రవర్తిస్తాడట. అది చెయ్యకూడదు. అనుభవకే తందుకో. నీవు ఏమి భగవంతుని జ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానాన్ని నీవు పొందుతావు, ఆ జ్ఞానాన్ని నీవు అనుభవానికి తెచ్చుకొని నీ లైఫ్లో, జీవితంలో అప్లై చేయమని దాసుల వారు చెబుతూ ఉన్నారు. అప్పుడే అది నిజమైనటువంటి పూజ అవుతుంది. అది నిజ సార్థకత, సాఫల్యత ఉంటుంది. ఇక ముందు చెబుతూ ఉన్నారు, సకల సాధనగళలు ఇదే ముఖ్య. భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించడానికి ఉన్నటువంటి అనేక సాధన సామగ్రిలో ఈ విధమైనటువంటి అనుసంధానపూర్వకమైనటువంటి ఈ పూజ, పూర్వకమైనటువంటి పూజయే ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొంది ముక్తిని పొందడానికి ముఖ్యమైనటువంటి సాధనము అని చెబుతూ ఉన్నారు. కీర్తి కొరకు డంబాచారము చెయ్యకుండా ఆ చేయటం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఆత్మవంచన, తనను తాను వంచన చేసుకోవటము, పరులను వంచటము మహాపాపము. ఈ జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి పూజయే భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి ముఖ్యమైనటువంటి సాధనము. దానినే చెబుతూ ఉన్నారు, సకల సాధనగళులు ఇదే ముఖ్య. ఈ విషయాన్ని అయా మీరు ఈ జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి మానసికమైనటువంటి పూజను మీరు ఆచరించండి అని ఎవరికి పడితే వాళ్లకు చెప్పకూడదు. అందుకే పామర జనರಿಗೆ పేಳಿದರೆ ತಿಳಿಯದು బుధరిగల్లదలే. ఈ జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి పూజ అందరికీ బోధించేటటువంటిది కాదు. కేవలం విషయాసక్తులై ఉన్నటువంటి అజ్ఞానులకు ఇది బోధించిన అర్థం కాదు. కేవలము మెటీరియలిస్టిక్ లైఫ్, ఐహిక సుఖములే పరమావధిగా ఉన్నటువంటి అజ్ఞానులకు ఇది చెబితే వారికి అర్థం కాదు, వారికి అవగతమవ్వదు, మనస్సుకు అంటదు. ఇది ఎవరికయ్యా అంటే బుధరిగే, అంటే జ్ఞానులకు. వాళ్ళు ఎవరయ్యా? జ్ఞానులెవరు అంటే భగవంతుని యందే మనస్సు ఉంచి విషయాసక్త విముఖులైనటువంటి వారు. అంటే విషయాసక్తము అంటే విషయ పదార్థములందు ఆసక్తి లేనటువంటి, విషయాసక్త రహితులైనటువంటి, భగవంతుని యందు మాత్రమే మనస్సుంచినటువంటి జ్ఞానులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. అటువంటి యోగ్యులైనటువంటి జ్ఞానులకు మాత్రమే ఈ జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి పూజ అనేటటువంటి దానిని ఉపదేశించాలి. వారు మాత్రమే అధికారులు అని చెబుతూ ఉన్నారు. ఎవరైతే పామరజనులు, ఈ పామరజనులు ఎవరయ్యా అనంటే కేవలము ఐహిక విషయాసక్తులై సంసార పోషణము, సుఖము, తాను, తన భార్య, పిల్లలు ఇవే ఒక పరమార్థంగా, పరమావధిగా జీవనము సాగించేటటువంటి వారందరూ పామరజనులు, అగ్నులు. అటువంటి వారికి జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి పూజను ఉపదేశిస్తే ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. అటువంటి వారు అనధికారులు, వారికి బోధించకూడదు. ఎవరైతే జ్ఞానులు ఎవరు అంటే భగవంతుని యందే మనస్సుంచి విషయ పదార్థములన్నింటినీ తుచ్చముగా త్యజించి కేవలం భగవంతుని యందు మనస్సున్నటువంటి జ్ఞానులు, భగవద్భక్తులు మాత్రమే ఈ జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి పూజకు అధికారులు, వారికి మాత్రమే బోధించాలి అని
జగన్నాథదాసుల వారు స్పష్టంగా మనకు సూచిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. దీనితో ఈ 16వ పద్యం యొక్క వివరణను ముగిస్తూ ఇక చతురవిధ పురుషార్థపడెవరే అనేటటువంటి 17వ పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.